హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. సో ఈరోజు ఒక డిఫరెంట్ వీడియోతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను. అంటే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం. సో మేబీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అవుతుందా లేదా అవ్వడానికే నేను యాక్చువల్లీ ఈ వీడియోని ప్లాన్ చేశాను. సో ఎందుకు అంటే మేము చాలా షూట్స్ అయితే తీసుకున్నాము మా మ్యారేజ్ నుండి. సో అందులో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కొన్ని ప్రీ ప్లాన్డ్గా ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ అవ్వచ్చు అని చెప్పేసి మేము ఈసారి అయితే చాలా నీట్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఏంటి అది ప్లాన్ అంటే షూట్ గురించి కాదు. సో బిఫోర్ షూట్ మనం బ్యాగ్ని ఎలా ప్యాక్ చేసుకోవాలి అండ్ ఏమేమి థింగ్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేసుకోవాలి. యాక్చువల్లీ మేము ఇంతకుముందు షూట్స్ అన్నిటికీ కూడా చాలా హెవీ లగేజ్ తీసుకెళ్లే వాళ్ళం, దాంతోపాటు యాక్సెసరీస్ వాటికి మ్యాచింగ్. సో అవన్నీ తీసుకున్నాం అనమాట. సో ఇదంతా విషయం కూడా నేను మీకు వీడియోలో కంటిన్యూషన్లో చూపిస్తాను. సో ఈరోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ తమిళనాడులో చూసాను. ఈరోజు మేము మా బ్యాగ్ ఎలా ప్యాక్ చేసుకోబోతున్నాము మా బేబీ ఫోటోషూట్కి అనేది ఈ వీడియో అనమాట. సో యాక్చువల్లీ ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండడానికి ప్లాన్ చేశాను. డెఫినెట్గా మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. దాంతోపాటు మాకు కూడా కొంచెం ఫన్నీగా ఉంటుంది. సో తర్వాత మేము చూసుకుంటే బిఫోర్ షూట్ ఇలా మేము ప్యాక్ చేసుకున్నామా ఇలా చేసామా అనేది కొంచెం మాకు మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోని అయితే ప్లాన్ చేశాను. అండ్ ఈ వీడియోలో డెఫినెట్గా నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా బ్యాగ్ని అయితే ప్యాక్ చేసుకుంటాను. సో విత్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూసారు కదా, ఇవంతా కూడా ఇప్పుడు నేను ఓన్లీ 2 బ్యాగ్స్లో ప్యాక్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేది ఒక బిగ్ సైజ్ ట్రాలీ అనమాట. సో దీంట్లో ఇవన్నీ అవుట్ఫిట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు ఫిల్ చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, సో రేపు వచ్చేసి మా దక్షుది షూట్ ఉండింది అనమాట. సో షూట్ ఎక్కడ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అండ్ లొకేషన్స్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఇన్ కేసు నచ్చితే మీ బేబీ షూట్ కూడా అలా చేసుకోవచ్చు. అండ్ ఈరోజు ఏంటి అంటే, సో యాక్చువల్లీ మేము మా ప్రీ వెడ్డింగ్ షూట్ యాక్చువల్లీ అంటే నేను జస్ట్ వీడియోని మీకు కొన్ని ట్రిక్స్ చెప్తా అన్నాను కదా, మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నాము ఈ షూట్లో అనేది ఈ వీడియో. సో మా ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకున్నాము. సో ఈ వెడ్డింగ్ షూట్స్ ఇంకా మెటర్నిటీ షూట్ ఇంకా అలా కొన్ని షూట్స్ అయితే తీసుకున్నాము. సో అప్పుడు మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే, సో చాలా బ్యాగ్స్ అయితే తీసుకెళ్ళాము. చాలా బ్యాగ్స్ తీసుకెళ్ళడం వల్ల ఏమైంది అంటే, ఏ బ్యాగ్లో ఏది ప్లేస్ చేసాము అన్నీ ఆర్డర్లోనే పెట్టుకున్నాము. బట్ ఏ బ్యాగ్లో ఏ కాస్ట్యూమ్ ఉండింది అనేది మాకు ఐడియా లేకుండే. సో కాస్ట్యూమ్ అంటే మనకి బ్యాగ్స్లో కింద నుండి పైకి పెడుతూ ఉంటాము. సో ఎవ్రీ అవుట్ఫిట్ చేంజ్ చేసేటప్పుడు మాకు ప్రాబ్లం వచ్చేదన్నమాట. లైక్ 2 బ్యాగ్స్ ఓపెన్ చేసి అన్నీ కింద నుండి తీసి మళ్ళీ పెట్టేవాళ్ళం. సో అప్పుడు మాకు అనిపించింది ఏంటి అంటే, సో ఇన్ని బ్యాగ్స్ కూడా తీసుకురావద్దు. లైక్ 2-3 బ్యాగ్స్ 4 బ్యాగ్స్ అనుకుంటాం మేము తీసుకెళ్ళినప్పుడు. సో అలా కన్ఫ్యూజ్ అయ్యి చాలా టైం వేస్ట్ అయ్యింది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, చాలా అవుట్ఫిట్స్ ఉన్నాయి నా మోర్ దెన్ దక్షుకి 10 అవుట్ఫిట్స్, నాకు ఒక 5 to 6 అవుట్ఫిట్స్, అండ్ దక్షు వాళ్ళ పాపకి కూడా మోర్ దెన్ 6, మా ఇద్దరికి కూడా ఆల్మోస్ట్ ఈచ్ ఇప్పుడు మా ముగ్గురికి 10 అవుట్ఫిట్స్ నియర్లీ, దక్షుకి అయితే 10 ఎబో. సో ఈ అన్ని అవుట్ఫిట్స్ కూడా నేను ఇప్పుడు ఈ లగేజ్ బ్యాగ్ అండ్ ఈ ట్రాలీ బ్యాగ్, సో ఈ 2 బ్యాగ్స్లో నేను ఇప్పుడు ఫిల్ చేయబోతున్నాను. అండ్ లగేజ్ అంటే ఓన్లీ అవుట్ఫిట్స్ కాకుండా ఇంకా మేమైతే సో అవుట్ఫిట్స్ అనేవి మీకు అంటే ఆర్డర్లో చెప్తాను. సో ఫస్ట్ అవుట్ఫిట్స్ అనేవి సో సెక్షన్ వైజ్ మనం డివైడ్ చేసుకున్నాం అనుకో. లైక్ ఇట్ సైడ్ మొత్తం దక్షువి నావి ఐ ట్రై టు ఫిల్ అనమాట. సో ఇట్ సైడ్ వచ్చేసి దక్ష వాళ్ళ పాపవి. సో ఇక్కడ 2 సెక్షన్స్లో పెట్టుకుంటే అండ్ ఇంకా కొన్ని రిమైనింగ్ ఉంటాయి. సో అవి ఇక్కడ అంటే అనుకుంటున్నాను, ఐ డోంట్ నో ఇందులో ఫిల్ అవుతాయా లేవా, బట్ మ్యాక్సిమం చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తీస్తాము, బట్ ఇంతే టైం ఉండదు మనకి నీట్గా పెట్టడానికి. సో అలాంటప్పుడు కొన్ని ఎంటీ బ్యాగ్స్ తీసుకెళ్ళవచ్చు. లైక్ మనం షాపింగ్ చేసినప్పుడు మనకి ఇలాంటి బ్యాగ్స్ ఇస్తారు కదా, సో ఇలాంటి బ్యాగ్స్ తీసుకెళ్ళామనుకో, సో అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకునేటప్పుడు వెంటనే ఆ అవుట్ఫిట్ తీసేసి ఇందులో పెట్టేయచ్చు. అండ్ పెట్టి ఎలాగో మన వెహికల్స్ తీసుకెళ్తాం కదా, సో అందులో ప్లేస్ చేసుకోవచ్చు. ఆరెల్స్ ఈ బ్యాగ్ నేను ఎంటీగా తీసుకెళ్దాం అనుకున్నాను, బికాస్ మేము అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకున్నప్పుడు అయిపోయిన అవుట్ఫిట్స్ అన్నీ ఈ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకో,
సో దట్ మెస్సీగా ఉండదు. మేము అప్పుడు ఏం చేసామంటే అయిపోయిన అవుట్ఫిట్స్ ఇంకా షూట్కున్న అవుట్ఫిట్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టి, సో అన్నీ తీయడం పెట్టడం, సో అలా చాలా టైం వేస్ట్ అయితే అయ్యింది. సో ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక పెద్ద బ్యాగ్ తీసుకొని ట్రై టు ఫిల్ ఆల్ ద అవుట్ఫిట్స్ ఇన్ వన్ సింగిల్ బ్యాగ్ ఆర్ ఎల్స్ 2. సో మోర్ దెన్ 2 పెట్టుకుంటే ఇంకా అది పెద్ద మిస్టేక్, మనకి అసలు ఎక్కడ ఏముంది అనేది తెలియదు. సో అదనమాట. సో ఇప్పుడు నేను ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా నేను ఫిల్ చేస్తాను. ఎలా ఫిల్ చేశాను అనేది మీరు చూసేయండి కంటిన్యూషన్. నెక్స్ట్ యాక్సెసరీస్, వాటికి కావాల్సినవి. సో యాక్సెసరీస్ ఎలా ప్యాక్ చేసుకోవాలి, అండ్ దెన్ ఫుడ్ ఐటమ్స్. సో ఫుడ్ కూడా అదంతా కూడా కంటిన్యూషన్ చూపిస్తాం. బట్ ఇప్పుడైతే మనం అవుట్ఫిట్స్ని అయితే ప్యాక్ చేసేసుకుందాం. సో ఫస్ట్ దక్షువి అయితే సెట్ చేసి పెట్టాను. సో అన్నీ కూడా బ్యాగ్లోకి ప్లేస్ చేసేద్దాము. అండ్ దక్షువి వచ్చేసి చిన్నగా ఉంటాయి కాబట్టి నాకు తెలిసి ఒక సపరేట్ సెక్షన్ దక్షుకి సరిపోతుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఇది వచ్చేసి ఇలా తీసుకున్నాం. సో ఈ అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఎక్కడ తీసుకున్నాము అనేది నేను మీకు కావాలి అంటే ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను. అండ్ ఇంకా సో ఇవన్నీ కూడా మేము అన్నీ ఒక దగ్గర తీసుకోలేదు. దక్షువి వచ్చేసి సో అన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుండి తీసుకున్నాము. అండ్ ఇలా కవర్స్లో ఉంటే కూడా మీరు తీసేయడం బెటర్ అనమాట. సో ఇలా డిఫరెంట్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుండి తీసుకున్నాము దక్షువి వచ్చేసి. సో ఇంకా చాలా ఉన్నాయి, అంటే కొన్ని మ్యాక్స్ నుండి తీసుకున్నాం, కొన్ని జూడియో, కొన్ని ఆన్లైన్ మీషో నుండి కూడా కొన్ని తీసుకున్నాము. అండ్ ఇంకా ఏజియో, ఫస్ట్ క్రై, సో ఇలా డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుండి తీసుకున్నాము. అండ్ ఇంకా డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా తీసుకున్నాం. సో ఇవి వచ్చేసి దక్షు డ్రెస్సెస్ అయితే ప్యాక్ అయిపోయి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఇంకా ఉన్నాయి, బట్ అవన్నీ కూడా 10 11. సో ఇవన్నీ కూడా సెట్ వైజ్ అనేవి పెట్టేసుకోండి. ఇంకా ఉన్నాయి లైక్ ట్రెడిషనల్ వేర్కి కూడా మేము ఇలా సపరేట్ పెట్టాము దక్షుకి. సో అవన్నీ కూడా వేరే సెక్షన్లో ప్యాక్ చేద్దాము. ఆ ట్రెడిషనల్ వేర్ అనేది సో కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాము అని ఫోటోగ్రాఫర్ చెప్పారు. సో మా ముగ్గురివి కూడా కొంచెం మ్యాచింగ్గా ఉంటాయి. సో అదంతా ఒక చిన్న ప్యాక్ చేసేసుకొని అది ఫైనల్ ఆర్ స్టార్టింగ్ ఉంటుందంట షూట్. సో అది ఇందులో మిక్స్ చేయలేదు. సో ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే 11 అవుట్ఫిట్స్ ఉన్నాయి. అండ్ 11లో ఇంకా వీటిలో చేంజ్ చేస్తామన్నమాట. సో అంతా మీకు షూట్లో చూపిస్తాను. డ్రెస్సెస్ అవన్నీ కూడా నేను మీకు ఆఫ్టర్ షూట్లో ఆ తర్వాత ప్లాన్ చేసుకున్నాను. సో ఈరోజు వచ్చేసి ఇదనమాట. అండ్ నా డ్రెస్సెస్ కూడా అన్నీ సెట్ చేసి పెట్టాను. సో మీరు ఎలా పెట్టుకుంటారంటే ఇవన్నీ కూడా బాటమ్ అండ్ టాప్స్. సో ఇవన్నీ కూడా మీరు ఒకే దగ్గర పెట్టుకోవడం వల్ల సో కన్ఫ్యూజన్ అనేది ఉండదు అండ్ ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో నా వచ్చేసి ఇట్ సైడ్ మొత్తం ప్యాక్ చేసేసాను ఇలా. సో నా వచ్చి ఇవన్నమాట. సో ఇవి ఇలా ప్యాక్ చేసేసుకున్నాను. ఇది సో ఇవి నావి కూడా ఆల్మోస్ట్ నియర్లీ 8 to 9 అలా ఉన్నాయి. సో దట్స్ ఆల్. అండ్ ఇది ఇంకా దీన్ని సెట్ చేసుకోవచ్చు మనం. సో ఇంకా మధ్యలో ఇలా ప్లేసింగ్ ఉండింది కదా, సో ఈ మధ్యలో నేను ఏం చేశానంటే చిన్న టాప్స్ని ఇలా ప్లేస్ చేస్తాను. సో ఫైనలీ మా దక్షువి ఇంకా నావైతే ఇందులో వన్ సైడ్ ప్యాక్ చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ డ్రెస్సెస్ ఇంకా మీకు టైం చూపించాలి అంటే 7:26. ఇంకా తను ఐరనింగ్కి ఇచ్చిన డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదు. సో ఎప్పుడు ఇంతే స్లోగా ఉంటాడు, మనం పుష్ చేయాలి వెనకాల నుండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఈ లొకేషన్లో కూడా లేదు. సో అవుట్ ఆఫ్ మా సిటీలో ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు తెచ్చుకుంటాడో, ఇంకెప్పుడు ప్యాక్ చేసి ఇస్తాడో మాకు తెలీదు. అండ్ కొన్ని అయితే నా దగ్గర ఉన్నాయి ప్రజెంట్. సో అవైతే నేను పెట్టేసా. ఈ ప్లేస్ తనకి సరిపోతుంది. అంటే తనవి కూడా ఉన్నాయి అవుట్ఫిట్స్ చాలానే, బట్ అవన్నీ నా దగ్గర లేవు. అండ్ ఉన్నవి కూడా యాక్చువల్లీ ఉండే, బట్ ఐరన్ చేయించుకోవడానికి ఇందాక ఇచ్చేసాడు. సో తను వచ్చేది ఎప్పుడో తెలియదు. వచ్చాక ఇంకా ఇవన్నీ మేము వైండప్ చేసిస్తాము. సో ఇందులో పట్టేసాయి. మీరు చూసారు కదా, నావి 10, దక్షువి 10, ఆల్మోస్ట్ 20 ఒక సైడ్ ఫిల్ అయ్యి, ఇంకా తనవి 10
నియర్లీ 10 అలా ఉంటాయి. సో ఇట్ సైడ్ ఫిల్ చేస్తాము. సో అంతా ఫిల్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఫ్రెష్గా చూపిస్తాను. దట్స్ ఆల్. సో ఇది వచ్చేసి మన బ్యాగ్ ప్యాకింగ్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో మనకి యాక్సెసరీస్. సో యాక్సెసరీస్ అనేవి కూడా సో నేను ఎప్పుడు కూడా ఒక బ్యాగ్ అనేది ఇలా సపరేట్గా పెట్టుకుంటాను. అంటే వెకేషన్కి షూట్స్కి కాకుండా జనరల్గా నావి ఎప్పుడు కూడా సో ఇలా ఉంటాయన్నమాట. సో సపరేట్ బ్యాగ్లో. సో ఈ బ్యాగ్ని నేను రేపు తీసుకెళ్ళబోతున్నాను. అంటే ఎప్పుడైనా కూడా మనం ముందే ఒక సపరేట్ బ్యాగ్లో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే మనం మర్చిపోకుండా, అంటే అక్కడ వెళ్ళి ఇది పెట్టలేదు అది పెట్టలేదు అనుకోకుండా నా కంప్లీట్ జ్యువెలరీ అంతా కూడా నేను ఇందులో ఈ సింగిల్ బ్యాగ్లో ప్లేస్ చేసుకుంటాను ఎవ్రీడే. అంటే ఎప్పుడైనా ఫంక్షన్ అప్పుడు పెట్టుకుంటాను, మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పెడతాను. సో దట్ మళ్ళీ ఈ బ్యాగ్ని నేను రేపు అక్కడ తీసుకెళ్తే ఎలాంటి యాక్సెసరీ అనేది మిస్ అవ్వదు. సో ఇది వచ్చేసి నా యాక్సెసరీ సెక్షన్. సో కొత్తగా కొన్ని తీసుకున్నాను లైక్ నాట్ ఫిట్స్కి. సో అవన్నీ కూడా ఇందులో ప్లేస్ చేసి ఈ బ్యాగ్ని అయితే రేపు తీసుకెళ్ళబోతుంది. ఇది వచ్చేసి జూట్ బ్యాగ్ని సపరేట్గా నా జ్యువెలరీ కోసం పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి జ్యువెలరీ బ్యాగ్. అండ్ మా దక్షకి కూడా కొన్ని షూస్ అండ్ చెప్పల్ని మేము తీసుకున్నాం. సో ఫస్ట్ మనం అవుట్ఫిట్స్ని చూసుకోవాలి, దెన్ యాక్సెసరీస్, జ్యువెలరీ కానీ ఇంకా వాచెస్ కానీ, సో అలా మ్యాచింగ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి షూస్ కూడా మనం ఏంటంటే బయట పెట్టడం కన్నా ఈ అవుట్ఫిట్స్ ఇక్కడ మధ్యలో మాకు ప్లేస్ ఉంది కదా, సో ఇక్కడ నేను దక్షకి పెద్దగా ఎక్కువగా ఏం తీసుకోలేదు, ఒక 4 pairs తీసుకున్నాం. సో ఇలా చాలా సింపుల్వి, నాట్ హెవీ, జస్ట్ షూట్ పర్పస్. సో ఇందులో పెట్టేసుకుంటాము. అండ్ ఇంకా కొన్ని ఇలా తీసుకున్నాం అన్నమాట సో మేము దక్షకి. సో ఇవి కూడా ఇక్కడ ప్లేస్ చేసుకుంటే మనకి ఏంటంటే ఏది కూడా మిస్ అవ్వదు. ఇంకా ఉన్నాయి సో అవి కూడా ఇక్కడ నేను ప్లేస్ చేసుకుంటాను. సో దక్ష వచ్చేసి కంప్లీట్గా సెట్ అయిపోయాయి. అండ్ ఇదొక బ్యాగ్ని అయితే నేను సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. సో ఈ బ్యాగ్లో ఏమున్నాయి అంటే సో దక్షకి కావాల్సిన యాక్సెసరీస్ లైక్ క్యాప్, హ్యాట్ కానీ ఇంకా సో ఇవన్నీ వచ్చేసి దక్షకి తీసుకున్న గాగుల్స్ మేము సపరేట్గా ఇలా తీసుకున్నాం అనమాట. సో ఇలా ముందు నుండి ఎప్పటి నుండో మేము గ్యాదర్ చేసుకున్నాము. ఇందులో వచ్చేసి మన గాగుల్స్, హ్యాట్, ఇంకా అంతే. సో ఇలాంటి హ్యాట్ ఒకటి. సో ఇవన్నీ మేము సపరేట్ పెట్టేసుకొని ఇక్కడ ఒక సెక్షన్లో ఇలా పెట్టేసుకుంటాం. సో దట్ దక్షకు కావాల్సిన యాక్సెసరీస్ మొత్తం ఇక్కడ నేను ఈ బ్యాగ్లో సెట్ చేశాను. అండ్ నా జ్యువెలరీ ఐటమ్ అంతా ఇక్కడ వచ్చేసింది. అండ్ ఈ బ్యాగ్ ఇలాగో మనకి ఖాళీగా ఉండేది. అండ్ మీరు ఎటైనా అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే మీరు షూట్స్కి వెళ్తున్నారంటే ఖచ్చితంగా సో ఫుడ్ అయితే ముందే తీసుకెళ్ళండి. ఎందుకు అంటే మేము ఇంతకుముందు ఫేస్ చేసింది చాలా టైం వేస్ట్ చేసామన్నమాట. సో ఎప్పుడు షూట్కి వెళ్ళినా ఏదో ఒక రెస్టారెంట్కి అది బయటకి వెళ్ళి తినేవాళ్ళం, టిఫిన్స్ చేయడం. సో అలా దానివల్ల 1 to 2 మినిమం 2 hours అయితే వేస్ట్ అయ్యేది. సో అక్కడికి వెళ్ళడము, మన షూట్ లొకేషన్ నుండి ఫుడ్ ఉన్న ఏరియాకి వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక 1/2 hour 45 minutes పట్టేది. అండ్ అక్కడ ఆర్డర్ ఇచ్చి మేము తినడానికి ఒక 1.5 hour మాతో వచ్చిన వాళ్ళందరూ తినడానికి మళ్ళీ రిటర్న్. సో అలా 2-3 hours వేస్ట్ అయ్యేది. సో అది ఈసారి రికవర్ చేద్దామని చెప్పేసి మేము ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. లైక్ పులిహోర, ఇంకా చపాతీ బ్రేక్ఫాస్ట్కి, పులిహోర లంచ్లోకి, అండ్ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఇలా మా దక్షు ఎక్కువ బిస్కెట్స్ తినరు. సో ఇలా ట్రావెలింగ్ టైంలో ఇలాంటి బిస్కెట్, మాకు బింగో, అండ్ ఇంకా మేము బ్రెడ్ అండ్ జామ్. సో బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్ అండ్ జామ్ కూడా మేము బ్రెడ్ని ఎక్కువ యూస్ చేయము, అవాయిడ్ చేసాం. సో ఇలాంటి టైంలో ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇలా ప్లాన్ చేసుకోవడం. సో బ్రెడ్ అండ్ జామ్, ఇంకా కొన్ని సో మిక్చర్, సో ఇవన్నీ కూడా మేము రేపు తీసుకెళ్ళబోతున్నాం. నాకు ఇదంతా చూస్తుంటే ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ ఏ ఫోటోషూట్ అనమాట. ఒక పిక్నిక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఈ ఫుడ్ ఐటమ్, ఇవంతా ప్యాకింగ్ ఇదంతా కూడా. సో దీనివల్ల ఏంటంటే వీ కెన్ సేవ్ లాట్స్ ఆఫ్ అవర్ టైం. సో దట్ మనకి ఫొటోస్ దిగడానికి ఇంకెక్కువ టైం సేవ్ చేసుకోవచ్చు. 2 hours అంటే ఇట్స్ వెరీ 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 ప్రీషియస్ ఫోటోగ్రాఫర్స్కి. సో అండ్ మనకి కూడా ఆ 2 hours మనం చాలా స్టిల్స్ తీసుకోవచ్చు. సో అదే అనమాట కాన్సెప్ట్. యాక్చువల్లీ నాకు ఫోటోగ్రఫీ చెప్పారు, సో నాకు కూడా ఉండే ఐడియా. సో ఇది అండ్ దెన్ ఇంకా ఏంటి అంటే సో మేము రేపు ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాము. బట్ ఏ టైంకి స్టార్ట్ అవుతామో తెలీదు. సో అది కూడా చూపిస్తాను.
సో అందుకే దాక్షి కోసం ఒక బెడ్షీట్ అయితే మేము క్యారీ చేస్తున్నాము. ఇప్పుడు వింటర్ కాబట్టి ఎంత కార్లో ఉన్నా కూడా కొంచెం కూల్నెస్ అనేది ఉంటుంది. సో దాట్ మంచిగా పడుకోబెట్టవచ్చు కింద కూడా వేసి. సో అంతా మీకు కంటిన్యూషన్ చూపిస్తే ఇది ఒకటి తీసుకెళ్తున్నాము. అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అంటే వాటర్ బాటిల్స్. సో వాటర్ బాటిల్స్కి కూడా మనం ఉన్న లొకేషన్ మేము కంప్లీట్గా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం ఈసారి. సో అక్కడ మాకు ఏం దొరుకుతాయో దొరకవో తెలియదు. సో అందుకే మేము ఇంకా వాటర్ క్యాన్ని కూడా తీసుకెళ్తున్నాం అనమాట. సో మీరు కూడా వాటర్ క్యాన్స్ని తీసుకెళ్ళండి. సో దట్ దానివల్ల కూడా టైం సేవ్ అవుతుంది. ఒక మనకు షూట్లో ఎవరో 2-3 ఉంటారు వస్తారు. సో వాళ్ళని పంపించడం వల్ల వాళ్ళని తీసుకొచ్చేది ఏదో ఒక ప్రాపర్టీని వాళ్ళు సెట్ చేయడానికి పట్టుకోవడానికి. సో వాళ్ళు వెళ్తే ఆ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో అదంతా కవర్ చేయడానికి సో ముందే ఫుడ్ తీసుకెళ్ళాలి, వాటర్ అండ్ ఇలా యాక్సెసరీస్. అండ్ ఈ విధంగా మనం బ్యాగ్ని ప్యాక్ చేసుకుంటే డెఫినెట్గా కన్ఫ్యూజన్ అనేది ఉండదు, టైంని సేవ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట వీడియో. సో ఇంకా నేను మీకు కంటిన్యూషన్ చూపిస్తాను. ఓకే.